మామ మనకు కావాల్సింది ఫైనల్ గా దొరికింది అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మా అన్న కలిసి కళ్ళు కోసం అని చెప్పి ఊరంతా తిరుగుతుంటే ఎక్కడ దొరకలేదు. ఇంకా అలా ఊరు దాటి వెతుకుతా ఉంటే మా ఎదురుగా కనిపించే అంకుల్ దేవుళ్ళ వచ్చి మమ్మల్ని అక్కడికైతే తీసుకెళ్ళాడు అనమాట. ఇంకా ఫైనల్ గా మనకైతే కళ్ళు దొరికిస్తుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా 2 బాటిల్లో ఫుల్ గా పట్టేసి పక్కనే జీడికాయలు ఉంటే అది కూడా తీసుకున్నాం అనమాట. కళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారో ఎవరికైనా తెలిసి కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అలా కళ్ళు తీసుకుని మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అలా ఇంటికి రాగానే జీడికాయల మీద ఉన్న జీడిపిక్కలని సెపరేట్ అయితే చేసేసాను, అవే క్యాష్యూ నట్స్. ఇంకా అలా పండుని తీసుకొని తింటే అలా జ్యూసీగా భలే ఉంటది. ఇంకా తినడం అయిపోయిన తర్వాత కళ్ళు స్టఫ్ కోసం అని చెప్పి మంచి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. అలా ఒక పక్క చికెన్ ని ఫ్రై చేస్తూ ఉంటే గ్లాస్ లో కళ్ళు వేసుకుని అలా తాగుతూ ఒక మంచి చికెన్ ముక్క నోట్లో పెట్టేసుకుంటే అబ్బా భలే ఉంది. ఈ సెటప్ అంతా చూసి మేము పచ్చి తాగుబోతులు అనుకుంటారేమో, అసలుకి కాదు, ఊరొచ్చామని చెప్పి ఏదో అకేషనల్ గా కళ్ళు తాగుతున్నాం. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుల్ గా తినేసి మంచిగా స్లీప్ అయితే వేసాను అనమాట. లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా నిమ్మకాయలు అయితే కోస్తున్నా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు హైదరాబాద్ కి రిటర్న్ ట్రైన్ అనమాట. ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా నిమ్మకాయలతో పాటు ఉప్పులు పప్పులు కూడా ప్యాక్ చేసి మా అమ్మ లగేజ్ లో ఇంకో 2 బ్యాగులు అయితే ఎక్స్ట్రా యాడ్ చేసింది అనమాట. మా తాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట. ఇంకా నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్యామిలీతో ఊరు వచ్చామంటే రిటర్న్ ఇలాంటి లగేజ్ యాడ్ చేస్తారనమాట. ఇంకా మనం అన్పేడ్ లేబర్ కాబట్టి ఇంకా తప్పదు ముయ్యాలి. ఇంకా మేము ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయినప్పటి నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది అనమాట. క్లైమేట్ అయితే చల్లగా భలే ఉంది. ఇంకా ట్రైన్ జర్నీ అన్న తర్వాత ఏదో ఒకటి తినబోతుంది కదా, జర్నీ లాగే ఉండదు. ఇంకా అలా ఫుల్ గా ఒక చాట్ మసాలా వేసేసి ఇంకా మనం అయితే ఈవినింగ్ లింగంపల్లి అయితే వెళ్ళిపోయాం. స్టేషన్ దిగ్గానే మా డాడీ వచ్చి పిక్ చేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా వెళ్లే దారిలో మా ఇంటి దగ్గర బిర్యానీ పాయింట్ లో బిర్యానీ తీసుకుని వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వంట చేయరు కాబట్టి. ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడతో సమాప్తం అనమాట. ఇంకా మళ్ళీ వీడియోలో కలుద్దాం ఉంటాను. బాయ్.